సో ఈరోజు ఒక 20-25 ఓపీస్ దాకా ఉన్నాయి. ఇప్పుడే సర్జరీస్ అయిపోయినాయి. సర్జరీస్ అయిపోయి కిందికి మన ఓపీకి వచ్చాము. సో ఒక వ్యూవర్స్ కోసము వాళ్ళకి అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఎలాంటి కంప్లైంట్స్ చేస్తారు, అండ్ వాళ్ళు ఎంత ధైర్యంగా, అంటే ఒకప్పుడు రాలేదు ఇంత ధైర్యంగా, ఎందుకంటే ఈ సర్కమ్ ప్రాబ్లం కానీ పైల్స్ ప్రాబ్లం ఉంటే చాలా హెసిటేట్ చేస్తారు వాళ్ళు ఓపెన్ అప్ అవ్వడానికి. నేను ఒక 3-4 పేషెంట్స్ని రిక్వెస్ట్ చేశాను. వాళ్ళు ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పడానికి కూడా రెడీగా ఉన్నారు. అసలు వాళ్ళ సిమ్టమ్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాము. సో ఇవాళ తను పేషెంట్ చూస్తే మహేష్, 32 ఇయర్స్ కదండి మీరు? అవును సార్. యా, మీరు ఏం చేస్తుంటారండి? నేను సాఫ్ట్వేర్ చేస్తాను సార్, ఐటీ కంపెనీలో చేస్తాను. నేను వచ్చేసి నార్మల్గా డైలీ సాఫ్ట్వేర్ మామూలుగా పార్టీస్ ఉంటాయి, వీకెండ్ పార్టీస్ అట్లా వెళ్తుంటాము. యూజువల్గా కూర్చొని మా వర్క్ వచ్చేసి కూర్చొని పని చేయడం ఉంటుంది, లాంగ్ టైము వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. అండ్ వీకెండ్ పార్టీస్లో మేము నాన్ వెజ్ తినడము, డ్రింక్ ఆల్కహాల్ తీసుకోవడము ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఇంతకుముందు వచ్చేసి ఎప్పుడో ఒకసారి బ్లీడింగ్ అట్లా అవ్వడము, టైట్ మోషన్. ఫస్ట్ బ్లీడింగ్ మీకు ఎప్పుడు పడ్డది మీకు గుర్తున్న? ఫస్ట్ బ్లీడింగ్ వచ్చేసి 6 months బ్యాక్ ఉంది సార్. 6 months బ్యాక్ అప్పుడప్పుడు అట్లా వచ్చేది. అండ్ తర్వాత రీసెంట్ గా ఒక 1 month 2 weeks అట్లా అప్పటి నుంచి కంటిన్యూస్ గా వస్తుంది. కంటిన్యూస్ బ్లీడింగ్ అట్లా. తర్వాత ఏమైతుందో అనే భయంతో మీ వీడియోస్ చూశాను యూట్యూబ్లో. మీ వీడియోస్ చూసి మిమ్మల్ని కన్సల్ట్ అవుదామని వచ్చాను. నేను వీడియోలు చెప్పిన సిమ్టమ్స్ అన్ని మీలో ఉన్నాయా? రక్తం గారడము, మంటలు ఇవ్వడము, బర్నింగ్ సెన్సేషన్ అనిపించడము, నొప్పి ఉండడము, ఇట్లాంటి సిమ్టమ్స్? నొప్పి ఉంది, టైట్ మోషన్ రావడము, మంటలాగా రావడము. అప్పుడు 6 months బ్యాక్ రక్తం పడ్డది కదా, అప్పుడు మీరు ఏం చేశారు? 6 months బ్యాక్ రక్తం పడ్డప్పుడు ఎవరైనా కన్సల్ట్ అయ్యారా, లేకుంటే సొంతంగా ఇంట్లో ఏమైనా సిడ్జ్ బాత్ లాంటిది ఎట్లా చేయడం? లోకల్ డాక్టర్స్ ఉండేసి సిడ్జ్ బాత్ చేసుకోమన్నారు సార్. దాంతో కొంచెం రికవర్ అయ్యి మళ్ళీ సేమ్ కంటిన్యూ అవుతుంది ప్రాబ్లము. అలాగే కొన్ని రోజులు తగ్గి తర్వాత సేమ్ మళ్ళీ యథావిధిగా వచ్చేస్తుంది ప్రాబ్లము. సో అలా పడ్డప్పుడు మీరు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఏమైనా చేసుకున్నారా? పీచు పదార్థాలు ఎక్కువ తినడం కానీ, పార్టీస్ తగ్గియడం కానీ, ఇట్లాంటివి ఏమైనా చేసుకున్నారా కంట్రోల్ చేయడానికి? కొద్ది వరకు కంట్రోల్ చేయగలిగాను కానీ పూర్తిగా కంట్రోల్ అవ్వట్లేదు సార్. దీనివల్ల అంటే కొంతమందికి అడిగితే సర్జరీ పడుతుంది అని చెప్పేసి అన్నారు. సో మీ యూట్యూబ్ వీడియోస్ ద్వారా తెలుసుకోగలిగాను ఎలా ఏంటి అనేది. సో ఈ రక్తం పడ్డది అన్నారు కదా, రక్తం స్టార్టింగ్ లో పడ్డదా, అంత మోషన్ అయిపోయాక చిట్లినట్టు పడ్డదా మీకు? మోషన్ వెళ్ళినాక చిట్లినట్టు మోషన్తో పాటు వచ్చింది సార్ అట్లా. ఇప్పుడు ఈ పెయిన్తో రక్తం, అంటే ఈ పెయిన్ఫుల్ తోటి బ్లీడింగ్ అవుతున్నాడు కాబట్టి సింపుల్గా ఏంటంటే పేషెంట్ చూడకుండానే మనం డయాగ్నోస్ చేసేయచ్చు ఏంటంటే ఫిషర్తో ప్రాబ్లం అవుతుంది అని. సో పైల్స్ ఉండే అవకాశాలు తక్కువనే, ఫిషర్ ఉండే అవకాశాలు ఎక్కువనే అని అర్థం. సో మీకు చేతికి వాష్ కడుకుంటున్నప్పుడు మీకు ఏమన్నా చేతికి తగులుతున్నాయా పీలికలు లాంటివి? చిన్న చిన్నగా తగులుతున్నాయి సార్ బయటికి. అట్లాంటి పీలికలు ఎప్పటి నుంచి తగులుతున్నాయి మీకు? 4 months 4.5 months నుంచి ఉన్నాయి సార్. ఎన్ని పీలికలు తగులుతున్నాయి మీకు? ఒక 2 ఉన్నాయి సార్. 2 పీలికలు ఉన్నాయి. ఒకటి చిన్నగా, కొంచెం చిన్నగా ఉంది, ఒకటి కొంచెం పెద్ద. అవి ఏమైనా ఇరిటేషన్ కానీ, దురద కానీ ఏమన్నా ఉందా? ఇరిటేషన్ ఏం లేదు సార్. దురదలు ఎట్లా? చేతికి తగులుతుంది వాష్ చేసుకునేటప్పుడు. సో అక్కడ నుంచే బ్లీడింగ్ వస్తుందా? మీరు ఏమైనా గమనించారా బ్లీడింగ్ ఎక్కడ నుంచి వస్తుంది అనేది? బ్లీడింగ్ ఏం గమనించలేదు సార్. సో ఇప్పుడు తనకు పీలికలు కూడా ఉన్నాయి. పీలికలు అంటే స్కిన్ ట్యాగ్స్ అంటాం. సో స్కిన్ ట్యాగ్స్ ఉన్నాయి అంటే మహేష్ ప్రాబ్లం ఏదో ఇప్పటిది కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి తనకు కాన్స్టిపేషన్లో ఉన్నాడు, మలబద్ధకంలో ఉన్నాడు. బట్ రక్తం కారడానికి టైం పట్టింది. సో రక్తం కారిన తర్వాత ఏమైంది, ఆ పీలికలు డెవలప్ అవ్వడం స్టార్ట్ అయ్యి ఇప్పుడు తను 2 పీలికలు ఉన్నాయని చెప్పాడు. సో 2 పీలికలు ఉన్నాయంటే 2 చోట్ల కట్ అయింది అని అర్థం. సో ఇప్పుడు మనం తనని ఎగ్జామినేషన్ చేద్దాము. చేసిన తర్వాత సర్జరీ ఎలా చేయాలనేది మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మహేష్, నేను ఒక్కసారి ఎగ్జామినేషన్ చేస్తాను. సో మీకు ఏంటి అంటే ఇప్పుడు ఫిషర్ ఉంది అన్నట్టు మీకు. ఓకే, ఫిషర్ అంటే ఏంటి అంటే యానల్ కెనాల్ కట్ అయిపోవడానికి ఫిషర్ అంటుంటాం. సో ఈ ఫిషర్కి మనం ఏం చేస్తామంటే, మీరు ఆల్రెడీ సిడ్జ్ బాత్ కానీ మెడికేషన్స్ అన్ని ట్రై చేసేసారు. సో ఇట్లాంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే తగ్గలేదు అంటే మనం ఏం చేస్తామంటే మోషన్ పోయే ద్వారాన్ని కొంచెం వెడల్పు చేస్తాం. ఇక్కడ కొన్ని స్పింక్టర్స్ ఉంటాయి, దాన్ని లేజర్తో కట్ చేయడం వల్ల స్పింక్టర్ రిలాక్స్ అయిపోతుంది. రిలాక్స్ అయిపోవడం వల్ల మీకు మోషన్ అనేది ఫ్రీగా వెళ్ళిపోతుంది, రక్తం పడదు, పథ్యం ఉండదు, అన్ని పనులు చేసుకోవచ్చు. నొప్పి అట్లా ఏమైనా ఉంటుంది సార్? అసలు ఇది ఎందుకు అంటే ఇది కంప్లీట్ లేజర్ సర్జరీ కాబట్టి ఎటువంటి కోత కుట్లు ఉండవు. ఇప్పుడు మీరు ఏదైతే బాధపడుతున్నారో పెయిన్, అందులో 1% కూడా పెయిన్ ఉంటుంది మీకు. ఓకేనా? జస్ట్ మీకు వెడల్పు చేస్తాను. మీ డౌట్ రావచ్చు, ఈ వెడల్పు చేస్తే నాకు మోషన్ కంట్రోల్ పోతుందేమో అనే డౌట్ రావచ్చు. బట్ ఓపెన్ సర్జరీలో అయితే మీరు చెప్పే ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ లేజర్లో 100% ఉండదు. మీ కంట్రోలింగ్ పవర్ ఎక్కడ పోదు. ఓకేనా? సో ఇలా వెడల్పు చేసినాం అనుకోండి, మొత్తం మోషన్ ఫ్రీగా వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్. నేను ఒక క్వశ్చన్ అడిగా,
ఫస్ట్ టైం 6 months బ్యాక్ రక్తం పడ్డాక ఏమన్నా చేంజెస్ చేసుకున్నారా లైఫ్ స్టైల్ అనేది? సో మీరు పార్టీస్ మానలేదు, ఫుడ్ అలాగే తీసుకున్నారు, అన్నీ అలాగే తీసుకున్నారు. సో ఈ పార్టీ ఆల్కహాల్ ఇవన్నీ తీసుకోవడం వల్ల డిహైడ్రేషన్ అయిపోయి కాన్స్టిపేషన్ అయిపోతుంటుంది. ఓకే, వాటర్ తక్కువ తీసుకుంటారు. మీరు ఆఫీస్లో ఉన్నప్పుడు వాటర్ తక్కువ తీసుకుంటారు, ఏసీ క్యాంపస్ కాబట్టి. సో మీరు వాటర్ తక్కువ తీసుకుంటే ఇంకా కాన్స్టిపేషన్కి వెళ్ళిపోతారు. సో మీరు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేయాలి. మా డైటీషియన్ ఉంటుంది, తను ఏం ఫుడ్ తీసుకోవాలి ఏందనేది చెప్తుంది మీకు. సో దాన్ని బట్టి మీరు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకున్నారనుకోండి, ఈ ప్రాబ్లం లైఫ్లో మళ్ళీ మీ దగ్గరికి రాదు, ఇంకా ఎప్పటికీ రాదు. ఓకేనా? మీరు ఎప్పుడు తిన్నారు, భోజనం ఎప్పుడు చేశారు మీరు? మార్నింగ్ 7కి అట్లా తిన్నాను సార్. ఇంతవరకు ఏం తీసుకోలేదా? ఏం తీసుకోలేదు. ఎందుకంటే సర్జరీకి ప్లాన్ చేసుకొని వచ్చారా, లేకపోతే తినకుండా మీరు మోషన్ పోతే భయంతో తినకుండా ఉన్నారా? అంటే మోషన్ టైట్గా వస్తుంది, దానివల్ల కొంచెం టెన్షన్తో తినలేదు, సరిగా తినకుండా వచ్చేసారు. ఓకే, ఇప్పుడు ఇవాళ సర్జరీ చేయించుకుందామనే ప్లాన్లో ఉన్నారా మీరు? అవును సార్, నాకు బాగా ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బంది ఖచ్చితంగా అది రిలీఫ్ అవుతుంది అని అంటే నేను ఇప్పుడు సర్జరీ చేసుకుంటాను. సో మనం ఎగ్జామినేషన్ చేద్దాం. A few moments later. సో మహేష్, ఇప్పుడు నీకు ఎగ్జామినేషన్ చేసా, సివియర్ పెయిన్ ఉంది మీకు. మామూలుగా యూజువల్గా యానల్ కెనాల్లో మనకు 3 fingers పట్టాలి, మినిమం 3 fingers. ఓకే, నీకు ఒక్క ఫింగరే చాలా టైట్గా పోతుంది, ఒక ఫింగరు అసలు బలవంతంగా పోతుంది, చాలా పెయిన్ ఉంది నీకు. మోషన్ వెళ్ళేటప్పుడు కూడా బాగా ఇబ్బంది అవుతుంది నాకు. మోషన్ కూడా సన్నగా వస్తుందా? అవును, సన్నగా వస్తుంది. సో మీకు ఒక్క ఫింగర్ కూడా పట్టట్లేదు. 6 o'clock అంటే యానల్ కెనాల్ని మనం ఏం చేస్తామంటే క్లాక్ వైజ్గా డివైడ్ చేసేస్తాం అన్నట్టు. ఇది 12, ఇది 3, ఇది 6, 9 అని చెప్పేసి 6 గంటల పొజిషన్ అంటే కింద పొజిషన్లో నీకు ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, రెండు పీలికలు ఉన్నాయి. ఒక పీలిక మీరు అన్నట్టు చాలా పెద్దగా ఉంది, ఇంకో పీలిక ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. సో ఎన్ని పీలికలు ఉంటే అన్ని ఫిషర్లు ఉన్నాయని అర్థం. సో మీరు ఎప్పటి నుంచో ఫిషర్తో బాధపడుతున్నారు. సో దీనికి 100% సర్జరీ ఒకటే అల్టిమేట్ చాయిస్. ఎందుకంటే మీకు మెడికేషన్ ఇచ్చినా, సిడ్జ్ చేసినా ఆ స్టేజ్ నుంచి మీరు దాటిపోయారు. అదే 6 months తర్వాత ఒకవేళ బ్యాక్ కనుక వచ్చింటే కనుక, మీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ కొన్ని చేంజ్ చేసింటే కనుక సర్జరీ అవాయిడ్ చేసే అవకాశం ఉండేది. బట్ ఇప్పుడు అవాయిడ్ చేసే అవకాశం అయితే లేదు, 100% సర్జరీకి వెళ్ళాలి. సో నేను చెప్పినట్టుగా ఇది కంప్లీట్ లేజర్ సర్జరీ, ఎటువంటి పెయిన్ ఉండదు, ఏముండదు. ఇప్పుడు ఇంత పెయిన్ ఉంది కాబట్టి నేను మీకు పైల్స్ ఉన్నాయా లేదా అనేది చెప్పడానికి రాదు, ఎందుకంటే నేను ప్రాక్టోస్కోపీ చేయలేదు మీకు, ఎందుకంటే అది చాలా పెయిన్ఫుల్ ప్రొసీజర్. సో నేను ఒకవేళ ఆపరేషన్ థియేటర్లో కనుక పైల్స్ కూడా ఉన్నాయి అనుకుంటే కనుక లోపల, ఆ పైల్స్కి కూడా నేను లేజర్ చేస్తాను. ఓకేనా? ఒకవేళ గ్రేడ్ 2, గ్రేడ్ 1 ఉంటే కనుక లేజర్ చేస్తాను. ఒకవేళ గ్రేడ్ 3 కంటే ఎక్కువ ఉందనుకోండి స్టాప్లర్ చేస్తాను. అది మీతో నేను మాట్లాడుతూ చేస్తాను. ఒకవేళ స్టాప్లర్ అవసరం పడితే కనుక మీకు కన్సల్ట్ తీసుకొని స్టాప్లర్ చేస్తాను. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. సో మహేష్ ప్రాబ్లమ్ చూశారు మీరు. సో ఇతను సాఫ్ట్వేర్ ఇంజనీర్, తనకున్న ప్రాబ్లమ్స్ అని గమనించారు. సో ఎగ్జామినేషన్ చేశాక మనకు ఫిషర్ ఉందనేది అర్థమైపోయింది. ఇట్స్ అక్యూట్ అండ్ క్రానిక్ ఫిషర్ అంటాం దీన్ని. సో దీనికి మనం సర్జరీ ప్లాన్ చేస్తాం. తను కూడా లక్కీగా NBMలో వచ్చాడు కాబట్టి ఇమీడియట్గా సర్జరీకి తీసుకునే అవకాశం ఉంది. సో యంగ్ పేషెంట్ కాబట్టి తనకు కొన్ని బేసిక్ ఇన్వెస్టిగేషన్ చేయించేసి ఒక వితిన్ 1 hourలో సర్జరీ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా రేపు మార్నింగ్ 7, 8 o'clock కల్లా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. సో యథావిధిగా తను నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎటువంటి పథ్యం కానీ ఎటువంటి రెస్ట్రిక్టెడ్ ఫుడ్స్ అంటూ ఏం లేవు, అన్నీ తీసుకోవచ్చు తను. బట్ కొన్ని రోజుల వరకు సిడ్జ్ బాత్ చేయడం కానీ, ఆయింట్మెంట్ రాసుకోవడం కానీ, కొన్ని లాక్సేటివ్స్ వాడడం కానీ, ఇట్లాంటివి మాత్రం ఒక 10-15 రోజుల వరకు మనం ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. సో మహేష్ లాగా ఎవరైనా బాధపడుతుంటే భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు ఒకప్పటిలాగా కొత్త సర్జరీస్ కావు, ఆ టైం అయిపోయింది. సో ఇప్పుడు అన్ని లేజర్ వచ్చేసింది కాబట్టి లేజర్ సర్జరీ కనుక ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు ఎటువంటి హెసిటేట్ చేయాల్సిన అవసరం లేదు. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్ ఉంటాను. మీకు తనకు చెప్పిన సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే కనుక డెఫినెట్గా నన్ను కన్సల్ట్ అవ్వచ్చు. వితిన్ 1 dayలో మనము శాశ్వత పరిష్కారం చూపించవచ్చు. థ్యాంక్ యూ.